హలో! హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఇక్కడైతే మా ప్రయాణం స్టార్ట్ అయిందనమాట. కందుకూరు నుంచి బెంగుళూరు అయితే వెళ్తున్నాము. సో, మధ్యలో కాళహస్తి అయితే వెళ్తున్నాము. శ్రీకాళహస్తి. సో, ఆ శివుని దర్శనం చేసుకొని బెంగుళూరు అయితే వెళ్తాము. ఇంకా మధ్యలో అయితే నేనేం షూట్ చేయలేదు. ఊరికొచ్చినవన్నీ కరెక్ట్‌గా బయలుదేరే ముందయితే స్టార్ట్ చేశా. సో, పిల్లలకైతే ఇక్కడ బ్యాక్ సీట్‌లో ఇది బెడ్ అయితే పెట్టేస్తామనమాట. ఇంక నాతో పని లేకుండా హాయిగా పడుకుంటారు. ఇంకా ఎంత దూరమైనా ప్రయాణిస్తారనమాట. అసలు ఏ ఇబ్బంది పెట్టరు ఎనక ఆ బెడ్ ఉంటే. కందుకూరు నుంచి ఒక 4 అవర్స్ అయితే పట్టుద్ది కాళహస్తికి. సో, ఇక్కడైతే బయలుదేరాము. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి బయలుదేరాము 11 ఆ టైంకి. అండ్ ఇక్కడ మా పూర్వి ఎక్స్‌ప్రెషన్స్ చూడండి ఎలా పెడుతుందో. కార్ ఎక్కేటప్పుడు ఏడుస్తా ఉంది. స్టార్ట్ అయిన కొద్దిసేపటి వరకు ఏడుస్తూ ఉందనమాట. క్రాంకీగా ఉంది. తర్వాత కాసేపు ఆడుకున్నారు. అండ్ ఇక్కడ ఎక్స్‌ప్రెషన్స్ చూడండి ఎంత ఫన్నీగా పెట్టిందో. సో, అందుకే కొంచెం క్యాప్చర్ చేశాను. అండ్ మంచిగా ఆడుకుంటారనమాట. అండ్ ఫైనల్‌గా అయితే కాళహస్తి వచ్చాము. సో, చిన్న చిన్న సందులు ఫస్ట్ టైం అనమాట మేము రావటం. అంటే 12 ఇయర్స్ అయింది నేనొచ్చి. సో, ఇంతకుముందు నా చిన్నప్పుడు ఎప్పుడు మా నాన్నతో వస్తూ ఉండేదాన్ని ప్రతి ఇయర్. అండ్ పెళ్ళైన తర్వాత మా ఆయనతో, పిల్లలతో ఫస్ట్ టైం అనమాట రావటం. 12 ఇయర్స్‌కి కాళహస్తి అయితే వచ్చాము. అండ్ రవి ఇది ఫస్ట్ టైమ్ అనమాట. ఇంకా అర్థం కాల. ఇంకా అంటే రోడ్స్‌లో ఉంటాయన్నమాట. ఐ మీన్ రూట్స్‌లో ఉంటాయి. వే టు దర్శన్, వే టు టెంపుల్ అంట. సో, అది చూసుకొని నిదానంగా అయితే వచ్చాము. ఫైనల్‌గా టెంపుల్ దగ్గరకైతే వచ్చాము. సో, చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. అంటే మంచిగా పాజిటివ్ ఫీలింగ్ అనమాట. సో, శివుడంటే నాకు చాలా భక్తి కాబట్టి ఆటోమేటిక్‌గా పాజిటివ్ వైబ్స్ అయితే మన బాడీలో కలుగుతాయి. ఎప్పుడు మా నాన్న వస్తూ ఉండేవాడనమాట కాళహస్తికి. సో, రాహుకేతు పూజ చేయించుకోవడానికి వచ్చేవాడు. సో, నాన్నతో పాటు నేను కూడా వచ్చేదాన్ని వచ్చినప్పుడల్లా. అంటే ఖాళీగా ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి క్వెషన్స్ అన్నీ అడుగుతా ఉండేదాన్ని. నా నోరైతే అస్సలు సైలెంట్‌గా ఉండదు. అలా రైల్వే స్టేషన్‌లో వెయిట్ చేస్తున్నప్పుడు ట్రైన్ కోసం అప్పుడు ట్రైన్‌లో వచ్చేవాళ్ళమి. ట్రైన్ అంటే భలే సరదా నాకు. సో, ఇప్పటికీ ఇష్టమే ట్రైన్ అంటే. సో, ఆ ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న టైంలో నేను అడుగుతూ ఉండేదాన్ని. ఆహ్, అప్పుడు నాన్న చెప్పేవాడనమాట. శ్రీకాళహస్తి ఫుల్ ఫార్మ్ చెప్పేవాడు మీనింగ్. అక్కడ శివలింగం వెలిసిందనమాట. సో, ఆ శివలింగం వెలిసేటప్పటికి సాలెపురుగు, పాము అండ్ ఏనుగు. శ్రీకాళహస్తి అంటే ఫుల్ ఫార్మ్ వచ్చేసి శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము అండ్ హస్తి అంటే ఏనుగు. సో, ఈ 3 ఉన్నాయి. శివలింగము వెలిసేటప్పటికి ఆహ్, ఒకరికి ఒకటి తెలియకుండా అవి పూజలు చేసినాయనమాట. సో, పూజలు చేసేటప్పటికి ఒకేసారి 3 ఎదురుబడటం అంటే సంథింగ్ నాకు ప్రాపర్‌గా తెలీదు. 90% ఈ స్టోరీయే నేనప్పుడు నా చెవులతో విన్నాను. అండ్ సాలెపురుగొచ్చి పూజ చేయటము అండ్ పామొచ్చి అలానే పూజ చేయటం అండ్ ఏనుగు గూడా తన తొండంతో నీళ్ళన్నీ పట్టి క్లీన్ చేయటం చేస్తూ ఉండేవి. అలా ఒకరికొకరు తెలియకుండా అలా పూజ చేసుకోవటము. అండ్ చివరికి అవి 3 కొట్టుకొని చనిపోయినియంట. అంటే పాము తొండం లోపలికి దూరేటప్పటికి ఏనుగు తల బండకేసి కొట్టుకోవటం వల్ల ఆ పాము, ఏనుగు చనిపోయింది. అదే బండ మీద సాలెపురుగు గూడా ఉండటం వల్ల సాలెపురుగు గూడా చనిపోయింది. సో, అప్పుడు శివుడు సో, నా నా గురించి ఈ 3 చనిపోయినాయి కదా అని చెప్పి శివుడు శ్రీకాళహస్తి అని పేరు పెట్టారంట. సో, ఈ స్టోరీ మా నాన్న చిన్నప్పుడు చెప్పేవాడు. నా 5థ్, 6థ్ క్లాసుల టైంలో నాకు బాగా గుర్తుంది. అది ఇప్పటికి అలానే మైండ్‌లో పడిపోయిందనమాట. అండ్ ఇక్కడైతే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. సో, కళ్ళారా శివుడిని మంచిగా ఆరాధించుకున్నాను. మంచిగా చూశాను కన్నార్పకుండా. ఎందుకో తెలీదు ఓవర్‌గా భక్తి ఎక్కువైపోతే ఏడుపొచ్చేస్తదనమాట నాకు. ఇంకా దర్శనం చేసుకొని బయట కూర్చున్నాము అలా ప్రశాంతంగా. ఎండలైతే చాలా ఎక్కువున్నాయి. సమ్మర్‌లో ఉన్నట్టున్నాయన్నమాట ఎండలైతే అక్కడ. అండ్ ఈయనైతే ప్రసాదం తేటానికెళ్ళాడు. సో, అక్కడైతే ఫ్రీ భోజనాలుంటాయంట. మేము వెళ్ళలేదు. అండ్ జనాలైతే చాలా రష్‌గా ఉన్నారు. అండ్ అక్కడ ఇంచుకి హెల్ప్ చేయటానికి బ్లాక్‌లో పర్సన్స్ ఉంటారనమాట. సో, ఒక 500 అలా ఇస్తే వాళ్ళే డైరెక్ట్ తీసుకెళ్ళి దర్శనం చేయించుకొని తీసుకొస్తారు. అండ్ మేమైతే డైరెక్ట్‌గా వెళ్ళాము. అంటే మేమేం బుక్ చేసుకోలేదు. సో, బుక్ చేసుకోకుండా వెళ్తే చాలా టైం పడతది అని చెప్పి
చెప్పి అంటే సో, అక్కడ ఒక మనిషి ఉంటే అతనికి ఇంత అమౌంట్ ఇచ్చి మేము దర్శనం అయితే చేసుకున్నాము. దగ్గరే తీసుకెళ్లారు. కాకపోతే అభిషేకం అయి చేసుకోవాలంటే మనము ముందే టికెట్స్ అన్నీ బుక్ చేసి పెట్టుకోవాలనమాట. సో, ఈసారి కొంచెం ప్లాన్డ్‌గా వెళ్ళాలి. అక్కడ హెల్ప్ చేయటానికి చాలా బ్లాక్ పర్సన్స్ ఉంటారు. అండ్ మాకు కూడా అలానే జరిగింది. కాకపోతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. బెంగుళూరు నుంచి కందుకూరుకి చాలా సార్లు తిరిగాము. బయట నుంచే ఈ శివుడు, పార్వతులకి దండం పెట్టేసుకుంటానన్నమాట కార్‌లోంచే. కాకపోతే ఇప్పుడు ఫైనల్‌గా దగ్గర నుంచి చూసాను. ఇక్కడ నేను 2013లో రాహుకేతు పూజ చేయించుకున్నాను. అదే ఫస్ట్, అదే లాస్ట్ అనమాట పూజ చేయించుకోవటం. అండ్ ఇక్కడైతే ప్రసాదం తీసుకొచ్చారు. పులిహార నా ఫేవరెట్ అనమాట. కాళహస్తి పులిహార అంటే నా ఫేవరెట్. గుర్తుగా తింటాను. అప్పుడు 12 ఇయర్స్ బ్యాక్ టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. టేస్ట్ ఏం చేంజ్ అవ్వలేదు. సో, పులిహార అండ్ లడ్డు అయితే తీసుకున్నాము. సాక్షి గణపతి టెంపుల్ గూడా ఉంది. కాకపోతే మాకు వెళ్ళని కుదరలేదనమాట. చాలా పెద్ద క్యూ ఉంది. సో, అది ఇంకా దిగాలి గాబట్టి బావిలోకి టైం అయిపోతదని జెప్పి మేము ఇంకా స్టార్ట్ అయ్యామనమాట. సో, దర్శనం అయితే జరిగింది. అంతా ఆ దేవుడి దయ వల్ల అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. బాయ్. టేక్ కేర్. మంచిగా నన్ను సపోర్ట్ చేయండి. ఓకే దెన్. బాయ్.